హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో ఇంగ్లీష్. ఈరోజు మనం ఈ వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడెప్పుడు యూజ్ చేస్తారనేది ఒక 6 పాయింట్స్ చెప్తాను. ఆ 6 పాయింట్స్ని జాగ్రత్తగా వినండి. దాంతో మీకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మీద ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయని నేను అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. Past continuous tense is used to show that an activity was continuing when another action took place. అంటే ఏంటి? అది ఒక యాక్టివిటీని మనం చెప్పడానికి యూజ్ చేస్తాము. అంటే అది కంటిన్యూ అవుతుంది, పాస్ట్లో అవుతుంది, ఇంకొక యాక్షన్ జరిగే ముందు అది కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఇట్ వాజ్ రైనింగ్ వెన్ ఐ మెట్ హిమ్. అంటే రైనింగ్ అనేది పాస్ట్లో జరుగుతుంది, నేను కలిసినప్పుడు జరిగింది అని దాని అర్థం అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ కనుక చూసుకుంటే, వైల్ ఐ వాజ్ గోయింగ్ టు కాలేజ్ ఐ సా అన్ యాక్సిడెంట్. నేను కాలేజ్కి వెళ్లే ముందు ఒక యాక్సిడెంట్ చూశాను అని దాని అర్థం అనమాట. అండ్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు డినోట్ ఎన్ యాక్షన్ ఆర్ స్టేట్ దాట్ కంటిన్యూడ్ ఫ్రమ్ బిగినింగ్ టు ఎండ్ ఆఫ్ ఎ గివెన్ పాస్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి మనం మాట్లాడినప్పుడు ఆ టైం స్టార్టింగ్లో అండ్ ఎండింగ్లో యాక్షన్ జరిగింది అనుకోండి కంటిన్యూస్గా, దాన్ని మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్గా యూజ్ చేయొచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ వర్కింగ్ ఆల్ డే ఎస్టర్డే. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కనుక తీసుకుంటే, వాట్ వర్ యూ డూయింగ్ ఎస్టర్డే. అండ్ ఇంకోటి, వాట్ డిడ్ యూ డూ ఎస్టర్డే అని కూడా అనొచ్చు అనమాట. అంటే ఎనీ పర్టికులర్ టైం డ్యూరింగ్ ద డే, అంటే ఏదైనా ఒక టైం లాస్ట్ రోజంతా, నిన్నటి రోజంతా అని చెప్తున్నాం అనమాట ఇక్కడ. అండ్ ఇంకొకటి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఇంకొక సందర్భం మనం తీసుకుంటే గనక, ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ వెరీ ఫ్రీక్వెంట్లీ రిపీటెడ్ హ్యాబిచువల్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ అనమాట. విత్ అన్ అడ్వర్బ్. అడ్వర్బ్తో పాటు యూజ్ చేయొచ్చు. అడ్వర్బ్స్ ఏమేమి ఉన్నాయి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసేవి అంటే, ఆల్వేస్, ఫ్రీక్వెంట్లీ, అవి ఒక అడ్వర్బ్స్ ఉన్నాయన్నమాట మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యూజ్ చేసేవి. అండ్ ఐ వాజ్ ఆల్వేస్ లాసింగ్ మై కీస్. ఐ వాజ్ ఆల్వేస్ లాసింగ్ మై కీస్ అంటే నేను ఎప్పుడు కీస్ మర్చిపోతుంటాను, పోగొట్టుకుంటున్నాను అని దాని అర్థం. ఇంకొక ఎగ్జాంపుల్, హీ వాజ్ కంటిన్యూઅల్లీ ఆస్కింగ్ క్వశ్చన్స్. కంటిన్యూస్గా అడుగుతున్నాడు. హీ వాజ్ అన్నాం కదా, వాజ్ అనేది మనకు తెలుసు మనందరికీ, అది పాస్ట్ అనమాట. కంటిన్యూస్గా అడుగుతున్నాడు అనేది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. అండ్ అంటే ఈ అడ్వర్బ్స్ అనేవి మనము ఎప్పుడు యూజ్ చేసాము అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. అండ్ అలాగే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ద సింపుల్ పాస్ట్ ఫర్ ఎ డెఫినెట్ యాక్షన్. సింపుల్ పాస్ట్ బదులు ఒక డెఫినెట్ యాక్షన్కి కూడా మనము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. వెన్ వీ విష్ టు ఇంప్లాయ్ దట్ అన్ యాక్షన్ ఇన్ క్వశ్చన్ ఈజ్ నాట్ అన్కామన్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాజ్ టాకింగ్ టు ద ప్రైమ్ మినిస్టర్ ద అదర్ డే. నేను ముందు రోజు ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నాను అని చెప్తున్నాం అనమాట. ఇట్ ఇంప్లాయిస్ దట్ ఇట్ ఈస్ నాట్ unusual for the speaker to talk to the prime minister. And అలాగే I was buying some diamonds yesterday. అంటే అది ఒక అన్యూజువల్గా జరిగిన విషయం. అంటే ఏంటంటే ఎప్పుడూ జరిగే విషయం కాకుండా కొత్తగా జరిగింది అనుకోండి, ఎప్పుడోసారి జరిగిన విషయం అనేది మనము ఇక్కడ చెప్తున్నాం అనమాట. అలాగే మనం ఎప్పుడు యూజ్ చేస్తాము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది చూద్దాము. When used without a time expression, the tense implies a gradual development. అంటే ఒక టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేకుండా మనం యూజ్ చేస్తామనుకో అండి. సపోజ్ ఇట్ వాజ్ గెటింగ్ డార్కర్ అని దాని ఎగ్జాంపుల్ అనమాట. ద విండ్ వాజ్ రైజింగ్. ఇంకా మనం ఎప్పుడు యూజ్ చేయొచ్చు అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇట్ ఈస్ యూజ్డ్ విత్ అ పాయింట్ ఆఫ్ టైమ్. ద పాస్ట్ కంటిన్యూస్ ఎక్స్ప్రెసెస్ అన్ యాక్షన్. అంటే ఇది ఏమని చెప్తుంది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, అన్ యాక్షన్ విచ్ బిగిన్ బిఫోర్ దిస్ పాయింట్. ఈ పాయింట్ కన్నా ముందు మొదలైంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్
is used with a point of time. The past continuous tense expresses an action which begin before this point. అంటే ఈ పాయింట్ కన్నా ముందు మొదలైంది అండ్ ప్రాబబ్లీ కంటిన్యూడ్ ఆఫ్టర్ ఇట్. కంటిన్యూ అయిందనమాట. అట్ 8 o'clock he was having breakfast. అంటే ఏంటి, హీ వాజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది బ్రేక్ఫాస్ట్ అనమాట. అట్ 8 o'clock. దట్ ఈస్ హీ హ్యాడ్ స్టార్టెడ్ బిఫోర్ 8. అంటే 8కి చేస్తున్నాడని చెప్తున్నామంటే దాని అర్థం ఏమి, 8కి స్టార్ట్ చేశాడు, మధ్యలో ఉన్నాడు, అది ఇంకా దాని తర్వాత కూడా కంటిన్యూ అవ్వచ్చు. 8 కన్నా ముందు స్టార్ట్ అయింది కదా అంటే అది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.